ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇవాళ చంద్రపూర్ నియోజకవర్గం గూగస్ ప్రాంతంలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిందని వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్నారు. ఏడాది కాలంలో తెలంగాణలో 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని ధీమా వ్యక్తం చేశారు. ఈ దేశంలో గుజరాత్ సహా 7 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలోనూ ఏడాది కాలంలో 50,000 ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. మహారాష్ట్రలో ప్రజా తీర్పును ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ కాల రాశారని మండిపడ్డారు. షిండే, అజిత్ పవార్ గుజరాత్ గులాములుగా మారారని తీవ్రంగా ఆయన విమర్శలు గుప్పించారు. చంద్రపూర్లో ఎమ్మెల్యే అభ్యర్థి ప్రవీణ్ పడ్వేకర్ను 50,000 మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రవీణ్ను గెలిపిస్తే మీకు ఇక్కడ ఒక అన్న ఉంటారన్నారు. హైదరాబాద్లో మరో అన్నగా నేనుంటా అంటూ వెల్లడించారు రేవంత్. నిన్న